హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పాలకూరతో స్పైసీ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూసేద్దాము. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పాలకూర ఫ్రై, పాలకూర పప్పు కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వెరైటీగా చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాము. మనం దీనికి ముందుగా పాలకూరని ఇలా మంచిగా చిన్నగా తరిగి పెట్టేసుకోవాలండి. తర్వాత నెక్స్ట్ ఒక మీడియం సైజ్ 2 ఆనియన్స్ని, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టు తీసి ఇందులో వేసేసుకోవాలి. అలాగే తగినంత కారం, సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే పాలకూర పప్పు, పాలకూర ఫ్రై కాకుండా ఇలా స్పైసీగా పాలకూరతో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. చూడండి, ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే ఒక పెద్ద వెల్లుల్లిని పొట్టి తీసి ఇందులో వేసుకున్నానండి. అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ చేసుకున్నాక ఇక్కడ ఒక 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లి కారంని ఇందులో వేసేసుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు, ఇందులోకి వెళ్ళి మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కారం అనేది, వెల్లుల్లి ఆనియన్స్ అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది. చూడండి, ఇలా మనము వేసుకున్నదంతా ఫ్రై చేసుకోవాలి చక్కగా. అందులోకి వెళ్ళి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో మనం చూడండి ఇక్కడ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది చూడండి కొద్ది కొద్దిగా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేసుకోవాలండి. పాలకూర వేసిన తర్వాత మనకి పాలకూరలో కూడా వాటర్ ఉంటాయి కాబట్టి అందులోకి వెళ్ళి కూడా మనకి వాటర్ అనేది వస్తుంది. చూడండి, ఇలా మంచిగా వేసేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాలకూరలో ఉన్న వాటర్ అనేది మంచిగా రిలీజ్ అవుతుంది. మనము ఆ వాటర్ అంతా మంచిగా ఇనికే వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం పాలకూర ఫ్రై రెడీ అయినట్టే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తిన్నారంటే, కర్రీ కూడా మనం ఎక్కువ వేసుకోవాల్సిన పనేం ఉండదండి. కొద్దిగా వేసుకున్నా కానీ చాలా రైస్ తినేసేయచ్చు కొద్ది కర్రీతోటే మనము. చూడండి, మనం పాలకూర వేసాం కదా, పాలకూరలో నుండి కూడా వాటర్ అనేది బయటికి వచ్చేసి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా మంచిగా డ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఈ వాటర్ అంతా మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. వెల్లుల్లి కారం పాలకూర ఫ్రై రెడీ అయిపోయింది. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.